హాయ్ ఫ్రెండ్స్, మూవీ నేమ్ బ్యూటీ, ఏ రొమాంటిక్ థ్రిల్లర్. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఇంకా నా రేటింగ్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మూవీ అయితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ విత్ మిక్స్డ్ ఎమోషన్స్, మెయిన్లీ ఫాదర్ అండ్ డాటర్ అన్కండిషనల్ లవ్ అండ్ కేరింగ్. సో డైరెక్టర్ వచ్చేసి జేఎస్ఎస్ వర్ధన్ గారు స్టోరీని కన్వే చేయడానికి చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. బికాస్ మూవీ చూస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ నుంచి ఒక 20 మినిట్స్ అయ్యే వరకు కూడా నాకు చాలా స్లోగా అనిపించింది. స్టోరీలో మెయిన్ గా ఈ జనరేషన్ లో టీనేజర్స్ కి ఉండే కోరికలు, అవి తీర్చడానికి పేరెంట్స్ పడే కష్టాలు అండ్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ని స్టోరీస్ లో బాగా చూపించినట్టు అనిపించింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఇంకా రొమాన్స్ కూడా బాగానే ఉంటుంది. అలాగే హీరోయిన్ అయితే నిలాకి పాత్ర, కొత్త హీరోయిన్ అంట, ఒడిస్సా అమ్మాయి, అండ్ చాలా క్యూట్గా పర్ఫార్మెన్స్ చేసింది. హీరో మన అంకిత్ కొయ్య గురించి అయితే చెప్పనవసరం లేదు. ఓల్డ్ మూవీస్ లైక్ ఇంకా మారుతి నగర్ సుబ్రహ్మణ్యంలో తన యాక్టింగ్ అయితే చాలా బాగా ఓన్ చేశారు. మెయిన్లీ ఫాదర్ క్యారెక్టర్ నరేష్ గారు, ఆయన అయితే స్టోరీ మొత్తాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు అనిపించింది. నాకైతే మెయిన్ హీరో నరేష్ సార్ లాగే అనిపించారు. అండ్ యాజ్ వెల్ అంకిత్ కొయ్య గారు కూడా ఒక లెవెల్ యాక్టింగ్ హీరోగా కనిపిస్తారు. అండ్ మ్యూజిక్ ఇంకా బీజిఎం విషయానికి వస్తే నాకైతే ఓకే ఓకే అనిపించింది, ఎక్సెప్ట్ కన్నమ్మ సాంగ్ గైస్. బికాస్ కన్నమ్మ సాంగ్ మాత్రం మూవీకి హైలైట్ అనే చెప్పాలి. మూవీలో వచ్చేసి మదర్ రోల్ వాసుకి గారు చేశారు. అండ్ మోర్ ఓవర్ ప్రసాద్ బెహ్రా గారు కూడా మూవీలో కనిపిస్తారు మనకి. నేనైతే ఫస్ట్ హార్ట్ టచింగ్ ఇంకా సెంటిమెంటల్ మూవీ అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ తర్వాత ఇంటర్వెల్ నుంచి చూసాక అయితే ఒక థియరిటికల్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. బేసిక్ గా హీరోయిన్ తీసుకున్న ఒక పిచ్చి డెసిషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి, అవన్నీ కూడా మనం పోస్ట్ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఫస్ట్ లో నేను చెప్పినట్టు స్టోరీ స్లోగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం టెన్షన్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. విలన్ కూడా స్టార్టింగ్ లో కనిపిస్తారు, బట్ ఎలా సింక్ అవుతున్నది మనకు అర్థం కాదు. సెకండ్ హాఫ్ చూస్తేనే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పోలీసులు ఉండే సీన్స్ ని కూడా బాగానే ఎలివేట్ చేశారు. సో హీరోయిన్ ని ఎలా సేవ్ చేస్తారనే ఫ్యాక్టర్, ఇంకా ఫాదర్ కి ఒక డాటర్ మీద ఉండే అన్కండిషనల్ లవ్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు. అయితే ఈ జనరేషన్ యూత్ ఇంకా మెయిన్లీ లేడీస్ కి ఒక వార్నింగ్ మెసేజ్ లా అనిపించింది మూవీ స్టోరీ చూస్తే. మూవీ అయితే వాచబుల్లే అండ్ ఎమోషనల్ ఇంకా హార్ట్ టచింగ్ నచ్చే వాళ్ళకైతే ఆఫ్టర్ క్లైమాక్స్ మంచి ఫీల్లో ఉంటారు. ఫైనలీ నా ఒపీనియన్కి వస్తే స్టోరీ అయితే రొటీన్గా అనిపించింది, బట్ ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నా రేటింగ్ వచ్చేసి 7/10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.